ఒక సోదరి మనిషిలో ఉన్నటువంటి నిజాయితీని ఎలా గుర్తించాలి, వీళ్ళు నిజాయితీ పరులని ఎలా గుర్తించాలి అని అడిగారు. నిజాయితీ పరులు ఎక్కడున్నా మీ నుంచి ఏమీ ఆశించరు. ఫస్ట్ పాయింట్. వాళ్ళు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఏదన్నా సరే వాళ్ళ పనిని వాళ్ళు చక్కగా చేస్తారు. ఇతరులతో పోల్చుకోరు, ఇతరులు ఎలా చేస్తున్నారో చూడరు. వాళ్ళ విధి ఏంటి, ఒకవేళ ఉద్యోగము అంటే వాళ్ళు వెళ్ళవలసిన టైం కంటే 5 నిమిషాలు ముందు వెళ్తారు. వాళ్ళు ఉండవలసిన టైం వరకు చివరి వరకు ఉంటారు. చక్కగా వాళ్ళ బాధ్యతలు, పనులన్నీ ఈ మధ్య సమయంలో ముందుగానే పూర్తి చేసేస్తారు. ఇది ఉద్యోగాల్లో అయితే. అలాగే వృత్తులలో అయితే క్వాలిటీగా పనిచేస్తారు. అంటే వాళ్ళు తయారు చేసేవి కానీ ఏదైనా సరే స్టాండర్డ్ గా క్వాలిటీగా తయారు చేస్తారు. చక్కటి ఫిక్స్డ్ ధరకు అమ్ముతారు. వ్యాపారాలలో కూడా నిజాయితీ పరులు క్వాలిటీ ఉంటుంది. మంచి వస్తువులు అమ్ముతారు, కల్తీ లేని వస్తువులు అమ్ముతారు. అది మీరు ఎక్కడికైనా వెళ్ళండి మార్కెట్ మీద, వాళ్ళు అధిక ధరలు తీసుకోరు. ఇక మనుషులతో ఉండేటువంటి స్నేహాలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ఇటువంటి వాటిల్లో నిజాయితీ పరులు మీ నుంచి అసలు ఆశించరు, నీకు ఇవ్వటమే. నువ్వు తిరిగి వాళ్ళకి ఏమి ఇచ్చావో లేదో కూడా చూడరు. నిజాయితీ అలాగే ఉంటది, స్ట్రైట్ గా ఉంటది. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఏ ఆటోలో ఎక్కుతారు, బస్సులు ఎక్కుతారు, ఎక్కడికి వెళ్ళాలి, బేరసారాలు ఆడాలనుకోండి, ధర్మమైన బేరం ఆడతారు. ఏ బంధంలోనైనా నిజాయితీ పరులు స్పష్టంగా మాట్లాడతారు, క్లారిటీగా ఉంటారు. వాళ్ళ పనులన్నీ క్లారిటీగా ఉంటాయి. వాళ్ళ దగ్గర రహస్యాలు ఉండవు. వాళ్ళు చక్కగా ప్రవర్తిస్తారు. మీ సొంత కుటుంబ సభ్యులే నిజాయితీగా ఉన్నారా లేరా మీతో అనేది మీకు తెలియాలి అంటే రహస్యాలు పెట్టుకునే వాళ్ళందరూ కూడా మీతో నిజాయితీగా లేరు. మీ నుంచి ఆశించే వాళ్ళందరూ కూడా మీతో నిజాయితీగా లేరు. అయితే ఆశించటం, ఇచ్చిపుచ్చుకోవటం ఇవన్నీ ప్రపంచంలో జరిగేవే, అవి సహజ విషయాలే. కానీ వాటిలో అతి తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల్లో మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, మనపై ఆధారపడి జీవించే వాళ్ళు ఆశించటం తప్పు కాదు. కానీ వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారు. నిజాయితీ పట్ల ఆశించే వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ అంతా మనకు తిరిగి ప్రేమను చెల్లించటము, కృతజ్ఞతను చెల్లించటము, వినయ విధేయతలు కలిగి ఉండటము, ఇలాంటివి కలిగి ఉంటారు. నిజాయితీ పరులు ఎప్పుడు తాము తీసుకున్న దానికంటే ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. అది డబ్బైనా, ప్రేమైనా, అభిమానమైనా, ఏదైనా సరే. ఇలా వారిని గుర్తుపట్టవచ్చు.